ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము, నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణమ మాత్రమే ఉండును. సామెతల గ్రంథం 12:19. ప్రియ దేవుని బిడ్డలారా, సత్యం అనేది ఎప్పుడు నిలిచి ఉంటుంది. శ్రమలు కలిగినప్పుడు అది కాల పరీక్షకు తట్టుకుని స్థిరంగా ఉంటుంది. కాబట్టి నేను సత్యం పలికినందుకు ప్రస్తుతం శ్రమపడాల్సి వచ్చినప్పటికీ సంతోషంగా దాన్ని స్వీకరించి నిరీక్షణతో నిలబడాలి. నేను దేవుని సత్యాన్ని విశ్వసించాను కాబట్టి దాన్ని ప్రకటించడానికి సకల ప్రయత్నాలు చేసినప్పుడు నేను వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు. అయినా మనం భయపడనక్కర్లేదు, ఎందుకంటే చివరికి సత్యమే జయిస్తుంది కదా. అబద్ధానికి దొరికేది తాత్కాలిక విజయమే. అబద్ధమాడు నాలుక క్షణం మాత్రమే ఉంటుందని బైబిల్లో ఉంది. అది ఒక బలహీనమైనటువంటి మొక్క లాంటిది. అది ఎదిగి రాత్రికల్లా వాడిపోతుంది. దాని అభివృద్ధి ఎంత వేగంగా ఉంటుందో దాని క్షీణత కూడా అంతే వేగంగా ఉంటుంది. అయితే ఎన్నటికీ మారని నిత్య సువార్త సత్యాన్ని ప్రత్యక్షపరుస్తూ దాన్ని కాపాడుతున్న దేవునికి ఎంతో స్తుతికి యోగ్యుడు. ఈ నిత్య సువార్త అనేది మార్పు లేనిది, దేవుని సత్యంలో నుండి పుట్టింది. సత్యము పలికేవాడు సాతాను సిగ్గుపరుస్తాడని అంటారు. అవును, దేవుని సత్యాన్ని ప్రకటించేవారు నరకంలో ఉన్న దెయ్యాలన్నింటినీ కూడా సిగ్గుపరిచి అబద్ధం అనే పుట్టలోంచి బస్సు కొడుతున్నటువంటి సాతాను సర్పము చల్లాచెదురు చేస్తారు. మన హృదయము అన్ని విషయాల్లో, అవి చిన్నవైనా పెద్దవైనా, సత్యం వైపే ఉండేటట్లు జాగ్రత్త పడాలి. మరి ముఖ్యంగా కృపా సత్యములు మనుషులు అనుగ్రహించిన దేవుని పక్షంగా ఉండను. నిజమాడేటువంటి పెదాలు స్థిరంగా ఉంటే అబద్ధమాడు నాలుక క్షణం మాత్రమే ఉంటుంది. మన జీవితంలో నిజమే మాట్లాడాలి, అబద్ధం ఆడకూడదు. శాశ్వతంగా స్థిరంగా మనల్ని దేవుడు నిజము చెబుతూ నడిపించును గాక. ఆమెన్. తల వంచుకుందాం, కళ్ళు మూస్తున్నాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడును సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడైన మా తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత మీరు అనుగ్రహించారు. నాయన, మా జీవితాల్లో స్థిరంగా ఉండాలి అంటే నిజమైన పెదాలు అని మీరు వాక్యంలో సెలవిచ్చారు. మా జీవితంలో మేము నిజమైనటువంటి సత్యాన్ని చెబుతూ స్థిరంగా ఉండేటువంటి జీవితాన్ని మాకు దయచేయమని కోరుకుంటున్నాం. ఇద్దరం పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలో ఉన్న వారి నుంచి విడిపించమని కోరుకుంటున్నాం. ఈ దినమంతా కూడా మమ్మల్ని, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. సెలవు ధ్యాన కూడికల్లో తోడుగొనండి. నేను సువార్త కూడికల్లో తోడుగొండి. జరుగుతున్న మీటింగ్స్లో మీరే తోడుగొండి. ఈరోజు చదువుకుంటున్న బిడ్డలు, ప్రయాణాలు, పరిస్థితులు, అక్కడతలు అన్నిటిలో కూడా మీరే తోడుగుండి నడిపించి మీ నామాన్ని మహింపరుచుకుని బలపరచమని సమస్త మహిమ గంత ప్రభావం చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాము, నడుచున్నాము తండ్రి. ఆమెన్.